యాకోబు 1:5-6 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయవాడు. ఇప్పుడు ఈ కొండ కదులుతుందని ఎంతమందికి అర్థమైంది? కొండ కదులుతుందని నీ కొండలో ఓకే, ఇందాక దాకా మీరు అనుకున్నారు ఈ కొండ కదలకపోవచ్చు, బట్ గాడ్ సైస్ దిస్ మౌంటైన్ కెన్ మూవ్. ఆ కొండ కదులుతుంది. అది మీ తాత ముత్తాతల నుంచి ఉండొచ్చు, లేక నీ పుట్టుకలో నుంచి ఉండొచ్చు, మధ్య వయసులో వచ్చి ఉండొచ్చు, అదే కొండని అయి ఉండొచ్చు. వాట్ అవర్ ప్రాబ్లమ్ ఇట్ మే బి, ఓకే, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ కెన్ మూవ్ ఇట్. విశ్వాసము నీకు కావాలా? విశ్వాసం ఉంటే అయితే నీకేం కావాలా? దాన్ని జ్ఞానం అంటారు అన్నమాట. యూనిట్ విజ్డమ్. ఎవరికైనా అయ్యా ఈ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలా, నాకు వాక్యం వినాలా, ఈ విశ్వాసాన్ని పెంచి కొండను నేను పెరికి వేయాలా, దాన్ని సముద్రంలో పడేయాలా, నాకు ఆ జ్ఞానము కావాలా అని ఏం చేయాలంటే నువ్వు ముందు దేవుణ్ణి, ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి జ్ఞానము నువ్వు దేవుణ్ణి అడగాలంట. ఎందుకు జ్ఞానం అడగాల? ఎందుకంటే జ్ఞానం ఒకవేళ లేదనుకోండి, ఈ కాలంలో అద్భుతాలు జరగవు, అవన్నీ ఫేక్ అంటారు. నీ విశ్వాసం కాస్త పనిపోతుంది, డిసప్పాయింట్మెంట్. అప్పుడు నువ్వేమనాలంటే భూలోకంలో ఎవరికి జరిగినా జరగకపోయినా నా దేవుడు నా జీవితంలో చేస్తాడు. ఇక దేన్నైనా మంచి వాటిని పాడు చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఏం చేయాలి తెలుసా? దాన్ని అంట ఇతరులతో పోల్చుకోవాలి. వెన్ యూ కంపేర్ యువర్ విజన్ విత్ అదర్స్, యువర్ ఫెయిత్ విత్ అదర్స్, యువర్ స్టఫ్ విత్ అదర్స్, యూ మే బీ డిస్ట్రాయిడ్. ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, అంత త్వరగా పంచుకోవద్దు కూడా. యోసేపు ఎప్పుడైతే పంచుకున్నాడో వాళ్ళు ఏం చేశారంట, ఆ దర్శనాన్ని ఎలా నెరవేరుస్తావని అతన్ని ఏం చేయాలని చూశారు, ఇబ్బంది పెట్టాలని చూశారు. సీ దట్ దే వాంట్ టు స్టాప్ ద విజన్. డోంట్ కంపేర్, ఓకే, దట్స్ నాట్ ఎ గుడ్ వే. డోంట్ కంపేర్. అందరూ చెప్పండి, ఎవరి జీవితంలో కొండలు పోయినా పోకపోయినా నా జీవితంలో నా దేవుడు ఈ కొండను తీసివేస్తాడు. దట్స్ వెర్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ పర్సనల్లీ. దేవుడు ఇంతమందికి చెప్తున్నా, నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ పర్సనల్లీ. ఈజ్ ఎ పర్సనల్ గాడ్. ఓకే, చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటారు. అదే రీతిగా యేసుప్రభు అందరికీ దేవుడు అయినప్పటికీ కూడా ఆయన భార్యాభర్త ఎందుకంటాడంటే ఆ భర్తలాగా నీతో ప్రత్యేకంగా ఆయన సహవాసం చేస్తాడనమాట. ద హస్బెండ్ యాజ్ అ స్పెసిఫిక్ రిలేషన్షిప్ విత్ దిస్ ఉమెన్, ఈవెన్ దో ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు, ఆల్ మైటీ, ఆల్ పవర్ఫుల్, ఆల్ గ్లోరియస్. ఈజ్ యువర్ పర్సనల్ గాడ్. చూడండి, భార్య భర్త మధ్య సీక్రెట్లు ఎవరికి చెప్పుకోరు. ఓకే, దే ఆర్ లైక్ దే కీప్ ఇట్ సీక్రెట్. సో ఏదైనా నువ్వు దీని విషయమై నాకు జ్ఞానం కావాలని అడగాలి. ప్రభువా, నా కొండను పెరికి వేయబడ్డానికి నాకేం కావాలని అడగాల? జ్ఞానం. యు డోంట్ హ్యావ్ విజ్డమ్, అదర్స్ విల్ ట్రై టు ట్రబుల్ ఇట్ అండ్ స్టాప్ ఇట్. ఎందుకంటే నువ్వు ఏదైనా చెప్పావు అనుకో, ఇది పోతాది అంటే, ఇది ఇప్పుడు దాకా ఎవరిలో పోదు, ఇది సింపుల్గా నీకు ఒక సలహా ఇచ్చేస్తారు. నీ విశ్వాసానికి ఒక కొరడా దెబ్బ తగులుతుంది. ఇంకోళ్ళతో పంచుకున్నావు అనుకో, నీ విశ్వాసానికి ఇంకొక కొరడా దెబ్బ. ఇంకా అలా పంచుకుంటా పోయావు అనుకో, సుత్తుతో కొట్టి కొట్టి నీ విశ్వాసం జీరో అయిపోతుంది. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. ఎందుకంటే విశ్వాసానికి ఆది ఆయనే, అంతము ఆయనే, ఆరంభించువాడు ఆయనే, కొనసాగించువాడు ఆయనే, ముగించువాడు ఆయన. యేసయ్య చేస్తాడు అంటే చేస్తాడు. If God gave you something, Jesus, let God be the reference point. Let God continue it and let God finish it. ఎంతమందికి అర్థమైంది? నీ విశ్వాసాన్ని ఆరంభించినవరు యేసయ్య, కొనసాగించేవాడెవరు యేసయ్య, ముగించేవాడెవరు యేసయ్య. అప్ టు యూ. ఆ దేవజనుడికి అలా జరిగింది, ఆ అపోస్తులకి అలా జరిగింది, యోహానికి అలా జరిగింది. యోహాన్ని రాజు అలా చేసేసాడు. మరి యోహానికి జరిగినట్టు నీకు జరుగుతుందా? వెంటనే మనం చూస్తే అక్కడ ఒక మాట అంటాడు దేవుడు, స్త్రీలు కనిన వాళ్ళలో అప్పుడు దాకా గొప్పవాళ్ళు ఎవరంట? యోహాన్. పరలోక రాజ్యములో అంటే దేవుని రాజ్యం వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ నిలకడగా వస్తున్నప్పుడు అల్పుడైన వాడు యోహాన్ కంటే గొప్పవాడు. ఒకవేళ నువ్వు యోహాన్తో పోల్చుకున్నావు అనుకో, పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? కొన్ని విషయాలు యు సీ దట్. సో యూ కెనాట్ కంపేర్ అదర్స్ ఫెయిల్యూర్. అందుకే ఏమడగాలి నువ్వు? జ్ఞానము, విజ్డమ్. దేవుడు ఇంతమందిని తయారు చేశాడు అంటే నీ సమస్య భూలోకంలో ఎవరికి లేదు, నీది ప్రత్యేకమైన సమస్య. ఎందుకు నీది ప్రత్యేకమైన సమస్య? దేవుడు నీ ప్రత్యేకమైన కొండను ప్రత్యేకముగా తీసి ప్రత్యేకమైన మహిమగా మార్చుకుంటాడు దాన్ని. ఎవ్రీబడి మే నాట్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్. ఇట్స్ అ స్పెషల్ ప్రాబ్లమ్. సో గాడ్ విల్ స్పెషల్లీ టేక్ ఇట్ అవుట్ అండ్ బ్రింగ్ ఫోర్త్ ఎ స్పెషల్ ప్రైజ్ అండ్ ఎ స్పెషల్ టెస్టిమోనీ అవుట్ ఆఫ్ యూ. జ్ఞానం. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, అయ్యా ఈ విశ్వాసంలో నిలకడగా ఉండాలి, కొండను ఎలాగైనా నేను తగ్గించుకోవాలి, నాకు జ్ఞానమి. అప్పుడు దెన్ హీ విల్ గివ్ యూ విజ్డమ్. హెబ్రీయులు 11:6.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. Every time you labor and do something for faith, God will reward you. ఈ విశ్వాసము సంపాదించుకోవడానికి, ఆ విశ్వాసాన్ని పనిలో పెట్టడానికి నువ్వే పని అన్నా చేస్తున్నావు అనుకోండి, దేవుడు దానికి బహుమానం ఇస్తాడంట. ఈ విశ్వాసంతో నేను ఈ కొండను చేద్దామని నువ్వేదన్నా ప్రతిరోజు దాని విషయమై ప్రార్థించి, దాని విషయమై ఒక అరగంట వాక్యం విని, దాని విషయమై కొండ పో అని, సపోజ్ మీ ఆయనో మీ ఆవిడో మీ అబ్బాయో అన్నాడు, డాడీ నువ్వు 6 నెలల నుంచి అంటున్నావు, ఇది పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు, ఎందుకు డాడీ టైం వేస్ట్ చేసుకుంటామని మీ ఆవిడో మీ ఆయనో మీ పిల్లలో మీ అత్తగారో ఎవరో అన్నారు అనుకోండి. అప్పుడు నీకు నిరుత్సాహం రావచ్చు, డిసప్పాయింట్ రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసం విషయమై నువ్వు ఏదన్నా పని చేస్తున్నప్పుడు దేవుడు దానికి బహుమానం ఇస్తాడు. గాడ్ ఈజ్ అ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు నేను వాక్యం వినను, నాకు అంత బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, డిప్రెషన్ని దేవుడు ఏం చేశాడు అని ఆపేసావు అనుకోండి, ఇంట్లో ఆపు కూర్చున్న, గుడికి రాకుండా కూర్చున్నా, లేకపోతే ఇంట్లో పడుకొని ఆ బాధపడతా ఉన్నావు, అపవాది నెగ్గినట్టు. కానీ ఆ వాక్యం వింటున్నావు అనుకోండి, దేవుడు పని చేస్తాడు, నీకు బహుమానం ఇస్తాడు. అలాగే నువ్వు విశ్వాసములో నీవు ఎదిగితే దేవునికి ఏముండదు, నీకే లాభము. నీకు లాభం వస్తే ఆయన ఆనందపడి నీకు బహుమానం ఇస్తాడంట. గాడ్ ఎంకరేజెస్ పీపుల్ డెవలపింగ్ ఇన్ ఫెయిత్. అందుకే ప్రతిరోజు నీ లైఫ్లో ప్రతి తల్లి తండ్రి పిల్లలకు విశ్వాసములో ఎదిగే షెడ్యూల్ ఒకటి పెట్టేయాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక్కొక్కసారి యోసేపు టైంలో ఏం ఫెయిల్ అయింది? జెనసిస్ 47:15. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించుము. చూడండి, యోసేపు కాలంలో ప్రపంచమంతా కూడా ఫెయిల్ అయిపోయింది. ఎనీథింగ్ క్యాన్ ఫెయిల్. యువర్ బ్యూటీ క్యాన్ ఫెయిల్. నీ గుండె ఫెయిల్ అవ్వచ్చు, హార్ట్, లివర్, లంగ్, ఎనీథింగ్ క్యాన్ ఫెయిల్. కానీ విశ్వాసము నువ్వు ఎదుగుతుంటే అది ఫెయిల్ అవ్వదు, దేవుడు బహుమానం ఇచ్చి తీరతాడు. ఫెయిత్ క్యాన్ బ్లెస్ యూ. ఫెయిత్ ఈస్ కనెక్టెడ్ టు హెవెన్. విశ్వాసము పరలోక సంబంధమైంది. చాలా మంది ఏం చేస్తారంటే, ఇక మా పిల్లలు బాగా చదువుకొని రావాలా, మేము కష్టాలు పడ్డాం కాబట్టి మా పిల్లలు ఇక సెటిల్ అయిపోవాలని. దట్స్ ఎ ప్రాబ్లం. విశ్వాస అలవాట్లు పెట్టాలి ప్రతి వాళ్ళు. ఓకే, యూ షుడ్ డెవలప్ దట్ ఇన్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే ఏది ఫెయిల్ అయినా విశ్వాసం అనేది ఫెయిల్ అవ్వదు. నజరేయుడైన యేసు నామమున ఈ రోజు నుంచి నువ్వు కదలాల్సిందే. ఈ రోజు కమ్ ఆన్, డోంట్ లెట్ ఇట్ స్టే దేర్, మూవ్ ఇట్ టుడే. దట్ బ్రెయిన్ ట్యూమర్, దట్ క్యాన్సర్, లంగ్ డిసీజ్, చర్మ వ్యాధులు, వాట్ ఎవర్ సిక్నెస్, పంటి వ్యాధి, కన్ను, మెదడు, బలహీనత, శాపాలు, మూవ్ ఇట్. పుట్ యువర్ ఫెయిత్ టు వర్క్ టుడే. డోంట్ కాంప్రమైజ్, యూజ్ యువర్ ఫెయిత్. He can put an end to that sickness. He can put an end to that disease. He can replace it. నజరేయుడైన యేసు నామమున ప్రతి కొండ కదులునట్టు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.